వేదోఖిలో ధర్మమూలం. వేదం సమస్త ధర్మాలకు నిలయం. ప్రపంచంలో వేదం అనేటువంటిది లేకపోతే మానవుడు ఎలా మనుగడ సాధించాలి అనేటువంటి విషయం తెలిసి ఉండేది కాదు. ఇది తొలి విజ్ఞాన రాశి. మనకి పాశ్చాత్యులందరూ చెప్పే వరకు కూడా మనం దాన్ని విశ్వసించలేకపోయాం. అంటే ప్రపంచంలో ఓ తల్లిదండ్రులను గౌరవించాలి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పేటువంటిది వేదమే. అంతేకాకుండా వేదము గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, తల్లితో తండ్రితో కొడుకు ప్రవర్తన ఎలా ఉండాలి, సమాజంలో కేంద్ర బిందువు అయినటువంటి మానవుడి యొక్క మనుగడ ఎలా ఉండాలి, దారిదీపంలా అతను అందరికీ కూడా వెలుగునిచ్చేవాడు అవ్వాలంటే ఎటువంటి అనుష్ఠానాన్ని కలిగి ఉండాలి. మనకు ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్తారు. ఈ ఆచారములు అంటే మనం మామూలుగా వాడికి ఆచారం ఎక్కువ అండి అంటే ఏదో కాళ్ళు చేతులు మాత్రం కడుక్కుంటాడు అనేటువంటిది కాదు. అంటే ఇవన్నీ ఆరోగ్య ఆచారములు. ఒక బహిర్భూమికి వెళ్ళొచ్చిన లేదా ఒక లఘుశంఖ నుంచి విరమించి వచ్చిన వాడు వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆ జంధ్యాన్ని మార్చుకుని చెవులు కడుక్కుని కళ్ళు కాస్త చేసుకుంటే లోపల నుంచి బయటికి వెళ్ళినటువంటి నరముల యొక్క రాపిడి చేత బయటికి విసర్జించబడినటువంటి వాటి వల్ల శారీరక ఉష్ణోగ్రత మళ్ళా సమతౌల్యత జలం ద్వారా పొందుతుంది. ఇవన్నీ వైజ్ఞానిక రహస్యాలు అని వేదం చెప్పింది. ఇది కాకుండా ఒకళ్ళను చూసి అసూయ పడవద్దు. కామోకార్షీన్ మంజురకార్షీన్ నమో నమః అని చెప్తోంది. ఆయన కామము చేత మన్యువు చేత నువ్వు చెడ్డవాళ్ళని అని కొంతమందిని గుర్తించగలుగుతున్నావు, లేదా నువ్వు చెడ్డవాడిగా మారుతున్నావు. అంటే నిన్ను సమాజంలో మారుస్తుంది మనుష్యత్వం నుంచి ఏవి? కామం, కోరిక. ఒకడు ఒక వస్తువును కోరుకున్నాడు, అదే వస్తువుని నువ్వు కోరుకున్నావు, అక్కడి నుంచి నీకు విభేదం వచ్చింది. అలాగే మన్యువు అంటే ఒకడిది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఈ తట్టుకోలేనటువంటి గుణం నిన్ను దుర్యోధనుడిగా మారుస్తుంది, తట్టుకోగలిగినటువంటి గుణం నిన్ను ధర్మరాజుగా మారుస్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ధర్మరాజు అయ్యావో నువ్వే మనశ్శాంతిగా ఉంటావు. కాబట్టి ఇలా ధర్మము అనేటువంటి దాన్ని మానవుడికి హితము కలిగించేట్లుగా చెప్పింది ఏది అంటే వేదం. ఇప్పుడు ప్రపంచంలో హితాన్ని కలిగించేటువంటివి అనేకం ఉన్నాయి కదండి. వేదం హిందువులకు సంబంధించిన జ్ఞాన సంపద, మరి మహమ్మదీయులకో లేకపోతే ఇతరమైనటువంటి కిరస్థానులకో లేకపోతే జొరాస్ట్రియన్లకో ఇతరులకో సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి కదా. వాళ్ళకి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా మేము గొప్పదిగా భావించి వాటిలోంచి కూడా అన్వయించుకోవచ్చా అంటే అసలు ఏది నువ్వు ఉన్నతం అని అనుకుంటావో ఈ మతిలోంచి పుట్టినటువంటి మతములు, భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ వేదరాశిలో జ్ఞానరాశిలో మానవుడు అన్ని కాలాల్లో ఉన్నతోన్నతుడిగా ఉండటానికి కావలసినటువంటివన్నీ ఉన్నాయి. ఈరోజు సాంఘిక దురాచారాలు రూపుమాపాలి అని అంటూ ఉన్నారే, ఈ దురాచారములను లేకుండా చేసింది వేదమే. అసలు వేదమే కనుక నిత్యము కనుక అది ప్రజలలోకి అనుష్ఠానంలోకి వచ్చింది అని అంటే అసలు వసుధైవ కుటుంబకత్వ భావన వచ్చేస్తుంది. అంటే వీడు మనవాడు వీడు పరాయివాడు అనే భేదం పోయి ఎల్లలు లేనటువంటి ప్రపంచమే నీకు ఇల్లు అయిపోతుంది. అంతటిది వేదభారతి. అంటే సామాజిక సామాజికమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తుంది, భౌతిక విజ్ఞానంతో పాటు ఆది భౌతికమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తుంది. మనుష్యుడు తాను తన బంధాలను తన కర్తవ్యాలను ఎలా తెలుసుకోవాలో తెలియజేస్తుంది. ఆ కర్తవ్యాలను చేయటంలో వచ్చేటువంటి ఆనందాన్ని నీకు తీసుకొస్తుంది. అంటే
సుఖము అనేటువంటిది మనకి శాశ్వతం కాదని, ఇంద్రియజనితమైనటువంటిది శాశ్వతం కాదని, మనస్సు ద్వారా మనం పొందేటువంటి ధర్మనిరతి ద్వారా మనం సాధించేటువంటిది ఆనందం అని, ఆనందం అనేటువంటిది అది పరమాత్మతో రప్పించడం కానీ, లేదా ఉన్నతమైనటువంటి ధర్మాతిశయంతో కానీ, లేదా ప్రభుత్వంతో కానీ నువ్వు ఏదైతే పొందుతావో దానివల్ల వచ్చేటువంటిది శాశ్వతంగా ఉంటుంది అని చెప్పారు.